బ్రహ్మముడి. సరే, పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు? మా నాన్న జైల్లో ఉన్నాడు. అందుకు కారణం ఆ కావ్య. దాన్ని రోడ్డున పడేస్తే గాని నా జీవితంలో సంతోషం అనేది ఉండదు. ఇప్పుడు వరకు మనం అనుకున్నది సవ్యంగానే జరిగిపోతోందిగా. కస్తూరి, నువ్వు దీని గురించి దిగులు పడ్డం మానేసి నీ బాడీగార్డ్తో జాగ్రత్తగా ఇంటికి చేరే సంగతి చూడు. సార్, నేనెవడ బాడీగార్డ్ అని డిసైడ్ చేసేసారు సార్. సార్, మీకు విషయం చెప్పనా? నేనే ఆవిడ మొగుణ్ణి. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. కానీ నమ్మి ఊరుకోండి. మళ్ళీ ఆవిడ అడగండి. అడిగారనుకోండి, నాకు 2 రోజులు ఫుడ్ ఉండదు. సార్, అసలు విషయం ఏంటంటే ఆవిడికి పెళ్ళిందని తెలిస్తే ఎక్కడ గ్లామర్ తగ్గిపోతుందో అని భయపడుతోంది. అంతే సార్, నాకు తెలియకొడతాను. ఆవిడ అసలు గ్లామర్ ఉందంటారా? ఏంటి కస్తూరి, ఏం చెప్పావు? అబ్బే ఏమీ లేదండి, ఈ రోజు బాగా వర్షం పడేలా ఉంది అన్నాను. అంతే కదా సార్? అలా అన్నట్టు అనిపించలేదే. చాలాసేపు ఆయన చెవులు కొరుకుతున్నావు. చెవులు కొరకడానికి నేనేమన్నా కుక్కనా చెప్పండి? నేను నమ్మేలాగా మనిషినే కదా. అది నువ్వై చెప్తే గాని తెలియడం లేదు. మీరిద్దరూ ఎప్పుడు ఏం మాట్లాడతారో మాకు అర్థమే కాదు. ఏదో కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు. విషయం ఏంటో మాకు చెప్పండి. నేను ఇదే తెలుసుకోవాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నా. నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నీ కడుపు నిండిందా? నువ్వేదో వాగుతూ ఉంటే నేను దానికి సంజాయిషి ఇస్తూ ఉండాలా? ఈ రోజు నీకు తిండి బంద్. కడుపు మాడితే గాని నీకు బుద్ధి రాదు. ఎదుటివాడి కుటుంబాన్ని నాశనం చేశారని పండగ చేసుకుంటున్నారు, కానీ నాకు తిండి పెట్టరట. మీది ఒక బతికేనా? ఏయ్, ఏదో మైండ్ వాయిస్ రన్ అవుతోంది. నువ్వు ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. రేపు కూడా తిండి పెట్టకపోతే అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. అమ్మో, మనసులో అనుకున్నది ఇట్టే కనిపెట్టేసింది. నోరు తెరిచి మాట్లాడడానికే పెర్మిషన్ తీసుకోవాలనుకున్నా. ఇక మీద నోరు మూసుకుని ఆలోచించడానికి కూడా పెర్మిషన్ తీసుకోవాలేమో కర్మ. కస్తూరి, వాడి సంగతి వదిలేసి విషయానికి రా. కార్తీక్ ఇప్పుడు ఒంటరివాడయ్యాడు. వాణ్ణి నువ్వు చూసుకో, వదిలేకు. ఇప్పుడు వాడే మనకున్న ఒకే ఒక్క ఆయుధం. వాణ్ణి ఉపయోగించే దీపక్ ని వెంటపడి వేధించాలి. ఏమైంది దీపక్? గీత, వాట్స్ హ్యాపెనింగ్? ఏం జరిగింది? గీత కాలేజీ పత్రికకి ఏదో ఇన్వెస్టిగేటివ్ ఆర్టికల్ రాయాలని వెళ్ళకూడని చోటికి వెళ్ళింది. రైడ్కి వెళ్ళిన మా వాళ్ళు గీత అక్కడ ఉండడంతో అరెస్ట్ చేశారు. కేసు కూడా బుక్ చేసేశారు. అంతా అయిన తర్వాతే నా పేరు చెప్పింది. మీరు ఫోన్ సరిగా కట్ చేయకపోవడం మంచిదైంది. మీరిక్కడ గీతతో మాట్లాడిన మాటలు కీర్తనకు వినబడ్డాయి. అందుకే ఎందుకైనా మంచిదని మా లాయర్ను కూడా తీసుకొచ్చాం. ఇప్పుడే గీతని జామీన్లో తీసుకెళ్దాం. లాయర్ గారు, సార్, ఏ సెక్షన్ కింద కేసును బుక్ చేశారట? సార్, అది చెప్పండి. కేసుని ప్రాస్టేట్ కేసు కింద బుక్ చేశామని ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు. దీపక్, ఏమిటిది? ఎవరిలా చేసింది? ఇన్స్పెక్టర్, అమ్మాయి ఎవరు ఏంటో తెలుసుకోకుండా కేసు పెట్టేయడమేనా? సార్, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి తొందరపడ్డాం సార్. క్షమించండి సార్. కావాలంటే కేసు లేకుండా చేస్తాం. వద్దు, మ్యాటర్ మీడియా దాకా వెళ్ళింది. ఇప్పుడు ఈ కేసుని మాఫీ చేస్తే నా చెల్లెలు కాబట్టి కేసు లేకుండా చేశారని దుమారం లేస్తుంది. నేను ఈ కేసు కోర్టులో ఫేస్ చేస్తాను. ఓకే ఇన్స్పెక్టర్, మేము గీతకి జామీన్ ఇస్తాం. లాయర్ గారు, సార్, ఫార్మాలిటీస్ చూడండి. ఓకే సార్. సార్, ఇంకో కేసులో పడ్డబడ్డ కార్తిక్ కూడా మీ పేరే చెప్తున్నాడు సార్. మీ అన్నయ్య అంటున్నాడు సార్.